కప్ టార్చ్ వెలిగించి ర్యాలీ ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హైమావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నరసయ్య, సిద్దిపేట కాంగ్రెస్ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కప్ టార్చ్ ర్యాలీ సందర్భంగా విద్యార్థులకు, యువకులకు అభినందనలు తెలిపారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటల పట్ల ఆసక్తి ఉండాలి అని, గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసి వారికి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలని ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తీసుకుంది అని అన్నారు. క్రీడాకారులకు ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చింది. స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిందని, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ మాత్రమే కాకుండా జిల్లాలో క్రీడల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, క్రీడల జిల్లా అధికారి వెంకట నరసయ్య, నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్దేశం సీఎం కప్ జ్యోతి క్రీడల నిర్వాహకుల యొక్క ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగిన క్రీడాకారులను వెలికి తీసి రాబోయే కాలంలో జాతీయ, అంతర్జాతీయ, ప్రపంచ స్థాయి పోటీల్లో మరి ప్రతిభ కనబరిచేటువంటి ఆలోచనతోటి ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకోబడతా ఉంది. ప్రతిభ కలిగిన వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇచ్చి వారిని ఉన్నతమైనటువంటి స్థానంకు తీసుకుపోయే విధంగా తెలంగాణ ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేసింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడమే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి క్రీడా పాఠశాలలు, స్పోర్ట్స్ స్కూల్స్ ను ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం ద్వారా క్రీడల్లో అందరికీ ప్రావీణ్యత కల్పించాలి, శిక్షణ ఇవ్వాలి. కొంత మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రభుత్వం తరఫున శిక్షణ అవసరం కాబట్టి ఆ శిక్షణ ఇప్పించే బాధ్యతలు తీసుకునే విధంగా మరి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం సంకల్పం తీసుకుంటే సరిపోదు. ఇందులో మీ అందరికీ కూడా నేను అందుకే ముందుగా అడిగిన, క్రీడలంటే ఎంతమంది అభిమానంతో వచ్చినారు, టీచర్లు మనం ఆ మీటింగ్ పోవాలంటే ఎంతమంది వచ్చినారని అడిగితే మీరంతా కూడా క్రీడల అభిమానంతో ఇక్కడికి వచ్చినారు. తప్పకుండా మీలో ఉన్నటువంటి ఏదైనా ఒక ఆట, అందరి ఆటలు ఆడలేరు. ఏ ఆట ఆడదలుచుకున్నారో, మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ కి అనుగుణంగా ట్రైనింగ్ తీసుకోండి. ఆ ట్రైనింగ్ ద్వారా మీరు తప్పకుండా మరి ప్రావీణ్యతతోటి ముందుకు పోతారనే మాట ఈ సందర్భంగా మనం చెప్తాం. ఎందుకంటే దేశంలో కానీ ప్రపంచంలో అనేకమైన అవార్డులు తీసుకొని